వెల్కమ్ బ్యాక్. ఇప్పటికీ మనం 9 పార్ట్స్ లో కూడా ప్రాంప్ట్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్స్ ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలో నేర్చుకున్నాం. కంటిన్యూయింగ్ దట్ ప్రాసెస్ ఈ పార్ట్ 10 లో ప్రాంప్ట్స్ ని ప్రాంప్ట్లు ఏ ప్యాటర్న్స్ లో చేస్తాము, ఆ ప్యాటర్న్స్ లో చేయడానికి ఏమైనా ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. అంటే ప్రాంప్ట్స్ కి ప్యాటర్న్స్ ఉంటాయి. మళ్ళీ ఇది మొత్తాన్ని కూడా మనం ఒక ఫ్రేమ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవచ్చు. అంటే ఏంటి, ఎలా? లెట్ us see. ప్యాటర్న్స్ అంటే కామన్ స్ట్రక్చర్స్ దట్ వర్క్ వెల్ అని. అంటే మనకి న్యాచురల్ గా ఉండే ప్యాటర్న్స్ ఉంటాయి. పక్షుల మీద, రెక్కల మీద, లేదంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మీద రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి నేచర్ లో. దాన్ని అడాప్ట్ చేసుకుని మనం బట్టల మీదకి, ఫర్నిచర్ మీదకి, మనం చేసే ఆర్టిఫాక్ట్స్, మన వస్తువుల మీద కూడా తీసుకొచ్చుకున్నాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ అంటే కామన్ స్ట్రక్చర్స్ దట్ వర్క్ వెల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇవన్నీ కూడా ఎక్కువ మందికి ఇష్టము, లేదా అలా నేచర్ లో ఫామ్ అయ్యి. అలాగే లైక్ రెసిపీస్ ఫర్ గెటింగ్ గుడ్ ఆన్సర్స్. ఇదొక పద్ధతి, ఇదొక మార్గం, ఇదొక రెసిపీ. రెసిపీ అంటే ఏంటంటే కిట్ అనమాట. ఇలా చేస్తే నువ్వు అనుకున్నది వస్తుంది అని చెప్తాను. అలా ఏదన్నా ఒక ఫుడ్ డిష్ చేయాలనుకోండి, ఇదిగో దీని తర్వాత ఎలా చేయాలి, దీని తర్వాత ఎలా చేయాలి, ఇది యాడ్ చేయాలి, ఇంత యాడ్ చేయాలి అని చెప్తారు కదా, దాన్ని రెసిపీ అంటారు. ఫర్ గుడ్ ఇక్కడ LLM సెన్స్ లో టు గెట్ గుడ్ ఆన్సర్స్. ఫ్రేమ్ వర్క్ సేవ్ టైమ్ అండ్ ఇంప్రూవ్ రిజల్ట్స్ ఆల్సో. A good student made a useful template. Explain this equation step by step అన్నారు అనుకోండి. స్టెప్ బై స్టెప్ గా చక్కగా చేయడానికి ఇది LLM అటెంప్ట్ చేసి అప్రోప్రియేట్ ఆన్సర్ ఇవ్వగలదు అనమాట. అలాగే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం క్వశ్చన్ అడుగుతాం, లేదా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, లేదా మన ఎక్స్పెక్టేషన్ ఉంటే చెప్తాం. మనం ఎగ్జాంపుల్ మాత్రం ఇవ్వమన్నమాట. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇలా చెయ్యి, నీ రెస్పాన్స్ ఇలా ఉండాలి అని అయితే మనం క్లూ ఇవ్వమన్నమాట. వాటిని జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అంటారు, జీరో షార్ట్ ప్రాంప్ట్స్ అంటారు. సమ్మరైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ 5 బుల్లెట్ పాయింట్స్. అంతే, మనం ఒక ఆర్టికల్ ఇస్తాం, 5 బుల్లెట్ పాయింట్స్ చెప్పమంటాం. ఎక్స్ప్లెయిన్ ద సోలార్ సిస్టమ్ ఇన్ 3 లైన్స్. సోలార్ సిస్టమ్ అంటే ఏంటో 3 లైన్స్ లో చెప్పు. అంతే, నువ్వు ఎలా చెప్పినాగా నాకు ఓకే అన్నట్టుగా. అలా ఎగ్జాంపుల్స్ లేకుండా చేయటాన్ని జీరో షార్ట్ అంటారు. అలా ఇంకొకటి ఏంటి, మనం ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఇస్తేను 1, 2, 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చిదిగో నీ ఆన్సర్ ని ఇలా రాయి అన్నాం అనుకోండి, దాన్ని ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటారు. అంటే we give a few examples to guide AI అన్నమాట. Show 2 poems, then ask AI to write a similar poem. సపోజ్ మనం రెండు పోయిమ్స్ చూపించి, సపోజ్ వర్డ్స్ వర్త్ రాసిన, ఇంకెవరన్నా రాసిన, శ్రీశ్రీ గారు రాసినటువంటి 2 పోయిమ్స్ చూపించి ఇలాంటి పోయిం రాయి అని మనం అడిగాం అనుకోండి, ఏదైనా ఒక టాపిక్ కూడా ఇచ్చాం అనుకోండి, ఆ టాపిక్ మీద ఆ స్టైల్ ఆఫ్ వర్డ్స్, ఆ స్టైల్ ఆఫ్ ఫార్మాటింగ్, అవసరమైన చోట ఆ స్టైల్ ఆఫ్ ఛందస్సు, అవన్నీ కూడా ఇట్ ట్రైస్ టు అడాప్ట్ అండ్ అలా మనకి పోయం రాయడానికి ట్రై చేస్తాయి. యూస్ఫుల్ ఫర్ టోన్, ఫార్మాట్ అండ్ స్టైల్. ఇవన్నీ కూడా మనకి కావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆ ఎగ్జాంపుల్ స్టైల్లో రాయడానికి, రెస్పాండ్ అవడానికి LLMs ట్రై చేస్తాయి అనమాట. స్టూడెంట్ గివ్ 2 ఎగ్జామ్ ఆన్సర్స్, AI క్రియేటెడ్ ద థర్డ్ వన్ ఇన్ ద సేమ్ స్టైల్. అంటే ఇక్కడ మనకి శాంపుల్ క్వశ్చన్స్ లో నుంచి మనం ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ మన టెక్స్ట్ బుక్ లో ఎలా చేశారో, మన ప్రొఫెసర్ ఎలా చేశారో మనకు తెలుసు. కాబట్టి ఈ మోడల్లో నువ్వు ఇదిగో ఈ పలానా కొత్త క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయమన్నారు అనుకోండి, నాట్ ఓన్లీ గెటింగ్ ద ఆన్సర్, ఆ ఫార్మాట్, స్టైల్, టోన్ కూడా అది మిమిక్ చేస్తా అన్నమాట. అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఉంది, చైన్ ఆఫ్ థాట్, COT అంటారు. అంటే ఏంటి, ముందు మనం మొత్తం ప్రాంప్ట్ ఒకేసారి చెప్పాం, ముందు ఈ పని చేయి, తర్వాత ఈ పని చేయి, తర్వాత ఈ పని చేయి అన్నట్టుగా మనం కూడా మన ప్రాంప్ట్స్ ని స్టెప్ వైజ్ గా చేసుకుంటూ వెళ్తాం. రెస్పాన్సెస్ కూడా స్టెప్ వైజ్ గా వస్తాయి. అవసరమైతే ఫైనల్ గా మన స్టెప్స్ అన్నిటిని ఒక ప్రాంప్ట్ గా చేసుకుంటాం, ఆ వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటిని ఒక రెస్పాన్స్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఫైనల్ ప్రాంప్ట్ లో ఫైనల్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ స్మాలర్ చంక్స్ ని మనం ఇవ్వడం ద్వారా, స్మాలర్ క్వశ్చన్స్ అడగటం ద్వారా, స్మాలర్ రెస్పాన్సెస్ రావడం ద్వారా మనకి మోర్ అప్రోప్రియేట్ గా మన ప్రాంప్ట్ ని మనం డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది, మనకి రెస్పాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఫోర్సెస్ లాజికల్ రీజనింగ్. ఇలా చేయటం వల్ల లాజికల్ రీజనింగ్ ని మనం ఎన్ఫోర్స్ చేస్తాం అనమాట. గ్రేట్ ఫర్ మ్యాథ్, సైన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఉదాహరణకి వాట్ ఈజ్ 23 times 47 అన్నాం అనుకోండి, డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేయచ్చు. వితౌట్ ఎనీ స్టెప్స్ మనకు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయచ్చు. కానీ అలా చేసినందువల్ల వీ విల్ నాట్ బి షూర్ అనమాట. అలా కాకుండా విత్ స్టెప్ బై స్టెప్ అని మనమే అడిగామనుకోండి, LLM ఆల్సో విల్ ట్రై టు డూ హౌ ఇట్ ఈస్ అప్రోచింగ్ దిస్ ప్రాబ్లం. ఫస్ట్ ఎలా దీన్ని అస్యూమ్ చేసుకుంది, తర్వాత స్టెప్ లో ఏం చేసింది, తర్వాత స్టెప్ లో ఏం చేసింది, ఫైనల్ గా తనకి ఆన్సర్ ఏమని అనుకుంటుంది. ఇక్కడ 23/47 అనేది న్యూమరిక్ ఎగ్జాంపుల్ కాబట్టి ప్రాబ్లీ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. కొద్దిగా ఆల్జీబ్రాయిక్ కొన్ని పారామీటర్స్, కొన్ని వేరియబుల్స్ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని మనం సాల్వ్ చేయమని ఉంటుంది ఫర్ ద వేరియబుల్స్, ఫర్ ద అన్నోన్, కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది కదా. అప్పుడు మనం డెఫినెట్ గా స్టెప్ బై స్టెప్ ఆశించి వెరిఫై చేసుకుంటూ వీ విల్ మేక్ షూర్ దట్ ద రెస్పాన్స్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్. అలాగే ఇలా మనం టెంప్లెట్ రాసుకుంటూ ఎప్పటికప్పుడు రాసుకుందామా, లేదంటే ఒక మంచి టెంప్లెట్ మన దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ ఇది మనకు అవసరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఒక టెంప్లెట్ గా వాడుకుందామా? జనరల్ గా టెంప్లెట్స్ గా వాడుకుంటే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎప్పటికప్పుడు మనం గ్రౌండ్ జీరో దగ్గర నుంచి ఫ్రెష్ గా బ్లాక్ బోర్డ్ దగ్గర నుంచి, క్లీన్ బోర్డ్ దగ్గర నుంచి రాయాలని చూసాం అనుకోండి, జనరల్లీ ఇట్ టేక్స్ టైం. అందుకని ఈ టెంప్లెట్స్ ఐడియా కూడా మనం ప్రాంప్టింగ్ విషయంలో వాడుకోవచ్చు. చాలా LLMs అలో చేస్తాయి. రీయూజబుల్ ఫార్మాట్స్ ఫర్ టాస్క్ మనం చేయాలనుకున్న దానికి. ఉదాహరణకి ముందు సమ్మరైజ్ చేయి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయి, తర్వాత అప్లై చేయి అనే ఒక ఫార్మాట్ లో ఒక టెంప్లెట్ లో మనం మన ప్రాంప్ట్స్ రాద్దాం అనుకున్నాం అనుకోండి, అలాగే రాయొచ్చు. ఇఫ్ దట్ ఈస్ అవర్ డైలీ యాక్టివిటీ, ఇట్ సేవ్స్ టైమ్ ఫర్ రికరింగ్ క్వశ్చన్స్ అనమాట. అలాగే హిస్టరీలో ఒక టెంప్లెట్ రాద్దాం అనుకున్నాం. మనం హిస్టరీ టీచ్ చేసేటప్పుడు ఎవ్రీ డే న్యూ ఐటమ్ ని టీచ్ చేస్తాం, బట్ సేమ్ ఫార్మాట్ లో టీచ్ చేస్తాం. ఎలా? ఫస్ట్ సమ్మరైజ్ ద ఈవెంట్, దెన్ ఎక్స్ప్లెయిన్ ద కాజ్, ఏం జరిగితే ఇది జరిగిందో చెప్పు, దాని ఇంపాక్ట్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా చెప్పు. అలా ఆ ఫార్మాట్ లో మనం ప్రాంప్ట్స్ ని డిజైన్ చేసుకుంటాం అనమాట. కాబట్టి మనకి ఈ టెంప్లెట్ ఒక గైడింగ్ ప్యాటర్న్ గా పనికి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ డెవలపింగ్ మల్టిపుల్ ప్రాంప్ట్స్ అండ్ డెవలపింగ్ ప్రాంప్ట్స్ time and again repeatedly, especially for teachers, for somebody who is doing similar work but on different topics. ఇలాంటి టెంప్లెట్స్ చాలా హ్యాండీగా ఉంటాయి అన్నమాట. కంబైనింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే, ఒక్కొక్కసారి జీరో షార్ట్ క్వశ్చన్స్ అడగొచ్చు. మనం ఎగ్జాంపుల్ ఏమీ అవసరం లేదు, ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్స్ అడగొచ్చు, డిజైన్ చేయొచ్చు. అంటే 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. షేక్స్పియర్ రైటింగ్ ఇలా ఉంటుంది, ఇలా నాకు కొత్త ఆర్టికల్ రాయి, ఎస్సే రాయి అని అడిగినప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. అలాగే చైన్ ఆఫ్ థాట్ అంటే ఏంటంటే, స్టెప్ వైజ్ గా ముందు ఈ పని చెయ్యి, దాని రిజల్ట్ మీద ఈ పని చెయ్యి, దానికి వచ్చిన రెస్పాన్స్ మీద మళ్ళీ ఇలా చెయ్యి, ఫైనల్ గా దీన్నంతా ఒక డాక్యుమెంట్ లో పెట్టు, లేదా ఫైనల్ గా దీన్నంతా ఒక టేబుల్ లో పెట్టు, ఫైనల్ గా దీన్నంతా ఒక డౌన్లోడబుల్ డాక్యుమెంట్ ఆర్ PDF గా చేసేయి. ఇలా మనం ఏదైనా అడగవచ్చు, బట్ సేమ్ సీక్వెన్స్ లో అడుగుతున్నాం. ఇవాళ అదే అడుగుతున్నాం, రేపు అదే అడుగుతున్నాం, ఒక లెసన్ మారుతుంది కానీ ఫార్మాట్ అదే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో టెంప్లెట్స్ చాలా ఉపయోగం అనమాట. ప్రొవైడ్ 1 essay, few short, then ask for reasoning, chain of thought లోకి వస్తుంది. ఒక ఎస్సే రాయమంటే నో ఎగ్జాంపుల్స్ ఆర్ నెసెసరీ. అలా కాదు, నాకు ఇలా చేయాలి అలా చేయాలి అన్నప్పుడు మనం either give examples or create in a step wise manner. డిజైనింగ్ మన ఓన్ ఫ్రేమ్వర్క్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఉదాహరణకి వాట్ వీ వాంట్ ఎ సమ్మరీ, దెన్ ద స్టోరీ, దెన్ ద సొల్యూషన్. అలా కాకుండా మనకు ఇంకో ఐడియా ఉండొచ్చు. మనం స్టెప్స్ లో అడగవచ్చు, బుల్లెట్స్ రాయొచ్చు, ఎగ్జాంపుల్స్ అడగవచ్చు, మనం ఇవ్వచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం రెస్పాన్స్ గా ఇలా చేయమని కూడా చెప్పొచ్చు. వీ టెస్ట్, వీ రిఫైన్ అండ్ వీ సేవ్ ఫర్ యూజ్. ఈ ఐడియాస్ ని మనం ఒకసారి టెస్ట్ చేసి ఇది బాగా పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఇంకొద్దిగా రిఫైన్ చేసి ఇంకా బాగా పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఎట్ 1 point వీఆర్ హ్యాపీ, దాన్ని మనం సేవ్ చేసుకుంటాం మళ్ళీ రీయూజ్ కోసం. దాన్నే టెంప్లెట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ హెల్పర్ మనకి కావాలి, దాన్ని ఇలా రాస్తున్నాం, 3 థీసిస్ ఐడియాస్ ఇస్తాం,
మనం అనుకున్న ఐడియాస్ ఇస్తాం, అవుట్లైన్ అది చెప్తాం, మనం 2 కొటేషన్స్ కూడా ఇస్తాం. ఇట్ యూజ్డ్ ఆల్ ఇయర్. ఇదే ఫార్మాట్ లో రోజు మనం ఐడియా మారినప్పుడల్లా ఈ ఫార్మాట్ లోనే ఎస్ఏ తీసుకుంటూ వస్తానమాట, రాసుకుంటూ వస్తానమాట. ఇది నిజంగా బిజినెస్ ఈమెయిల్స్ రాసే వాళ్ళకి, బిజినెస్ కరెస్పాండెన్స్ రాసే వాళ్ళకి, బ్యాంక్స్ వాళ్ళు కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు, లేదంటే ఆఫీస్ లో నుంచి మనం ఈ కస్టమర్స్ కి, క్లయింట్స్ కి రెస్పాన్సెస్ ఇవన్నీ కూడా జనరల్ గా ఒక పర్టికులర్ ఫార్మాట్ లో ఉంది. అలాంటి ఫార్మాట్స్ జనరేట్ చేసేటప్పుడు కానీ, రెస్పాన్సెస్ జనరేట్ చేసేటప్పుడు కానీ ఇటు టెంప్లెట్స్ వాడతాం. మనం LLM తో మనం ఇంటరాక్షన్ కూడా ఒక టెంప్లెట్ గా ఊహించుకుని టైమ్ అండ్ అగైన్ అదే ఫార్మాట్ లో అడగటం వల్ల మనకి పని తగ్గుతుంది. మనం చేసే మన టైప్ ఆఫ్ వర్క్ లో మన ప్రాంప్టింగ్ స్టైల్ మోర్ మెథాడికల్ గా, మోర్ ఆర్డర్లీగా, విత్ లాట్ ఆఫ్ అంటే అవాయిడింగ్ లాట్ ఆఫ్ రిపిటేటివ్ వర్క్ మనం చేయకుండా ఉన్నదాన్ని రీయూజ్ చేసుకోవడం ద్వారా ఎఫెక్టివ్ గా మనం కొత్త ప్రాంప్ట్స్ ని క్రియేట్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ప్రాంప్ట్స్ ని క్రియేట్ చేయడానికి కూడా టెంప్లెట్స్ వాడుకోవచ్చు. ఆ టెంప్లెట్స్ కూడా గతంలో మనకి బాగా పనిచేసినని మనకు నమ్మకం ఉన్నటువంటి గుడ్, వెల్ ఆర్టికులేటెడ్, వెల్ క్రాఫ్టెడ్ ప్రాంప్ట్స్ అని మనం అనుకుంటున్నాం. కాబట్టి దాంట్లో ఏది మార్చాలో అది మార్చుకుంటూ నెక్స్ట్ లెసన్ కి, నెక్స్ట్ లెటర్ కి, నెక్స్ట్ ఎస్ఏకి, నెక్స్ట్ ప్లాన్ కి, నెక్స్ట్ మన యాక్టివిటీకి దాన్ని వాడుకోవటాన్ని టెంప్లెట్ గా వాడుకోవడం అంటారు. ఇవన్నీ కూడా చేసే విధానాలు, ప్యాటర్న్స్ అన్నమాట. ఈ ప్యాటర్న్స్ ఇలా చేస్తే బాగుంటుంది, మంచిది, ఇలా చేయటం మంచిది అని ఎవరన్నా అన్నప్పుడు దాన్ని మనం ఒక ఫ్రేమ్ వర్క్ గా యాక్సెప్ట్ చేస్తాం. సో ప్యాటర్న్ అంటే మనం రోజు ఏం చేస్తున్నామో దానికంటూ ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది, స్టైల్ ఆఫ్ యాక్టివిటీ ఉంది. మనం చేసే యాక్షన్ ఒక స్టైల్ ఉంది, మన వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఒక స్టైల్ ఉంది, ఒక సీక్వెన్స్ ఉంది. దీన్ని ఒక టెంప్లెట్ గా మనం ఊహించుకుంటే, ఒక ప్యాటర్న్ గా మనం ఊహించుకుంటే, యూజింగ్ సంథింగ్ దట్ వర్క్ బిఫోర్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ దట్ బికమ్స్ టెంప్లెటింగ్ అనుకుంటే, ఇలా చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ ని ఫ్రేమ్ వర్క్ అంటాం అనమాట. సో ఇలా ప్రాంప్ట్స్ అంటే ఏంటి, వాటికి టెంప్లెట్స్ తయారు చేసుకోవటం అంటే ఏంటి, ఇలా చేసుకోవటం ద్వారా మీకు మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పగలగటాన్ని, ఒక ఫ్రేమ్ వర్క్ లో దీన్ని ఆలోచించడాన్ని ప్రాంప్ట్, ప్యాటర్న్స్, ఫ్రేమ్ వర్క్స్ గా మాట్లాడుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.